సుబ్బారావు ఏ ఊరండి? దారకానపాడు ఏ మండలం? గుడ్లూరు మండలం. ఏ జిల్లా అండి? నెల్లూరు జిల్లా. సార్ ఇది ఇది ఏ ఇత్తనం అండి? జాన్కి సార్. ఇది ఏ కంపెనీ వాళ్ళది? వాళ్ళు ఆద్య సీడ్ వాళ్ళది, ప్రదీప్ వాళ్ళది. అయితే మాకు ప్రదీప్ వాళ్ళు సారు, మాకు శ్రీనివాస్ సారు మాకు దీని గురించి ఎవరైనా చెప్పారు. చెప్తే మీకు ప్రదీప్ ఉంటుంది, ప్రదీప్ తర్వాత బ్రహ్మాండంగా సీడ్ బాగుంటుందని చెప్పారు. ఆయన మీద నమ్మకం చొప్పున మేము వేసాము. ఇవాళ బ్రహ్మాండంగా మాకు తృప్తికరంగా సార్ ఈ సీడ్ బాగుంది. తృప్తికరంగా ఉందంటే ఇప్పుడు మీకు ఇది ఎన్ని కాయలు ఉన్నాయంటే? మాక్సిమం 100 కాయలు. ఇప్పటికే ప్రస్తుతం 100 ఉన్నాయి. ఇంకా దీనికి పోత పిండి ఇంకా అంతా ఉంది కాబట్టి మాక్సిమం నా అంచనా దాదాపు 100-150 కూడా పైచులు ఉండొచ్చు. ఇదిగోండి, ఇది ఒక కొమ్మ, ఇది ఒక మెయిన్ కొమ్మ. ఇది తర్వాత ఇది ఒక కొమ్మ, ఇది ఒక కింద నుంచి మళ్ళీ ఇది ఒక కొమ్మ అండి. మళ్ళీ ఇది ఒక కొమ్మ. ఈ కొమ్మలు కూడా ఏంటంటే 4 అడుగుల నుంచి 5 అడుగులు వచ్చింది దీంట్లో. అయితే మాకు మాక్సిమం సార్ మీరు ఆ రోజు శ్రీనివాస్ సార్ చెప్తాం బాగానే పెరుగుద్ది అయినా ఆయన చెప్పిన దాన్ని మేము మించి పెరిగింది. మాకు కాపు కూడా మాకు ఆ రోజు తనగా ఏదో మీడియం అన్నారు కాదు, సైజు కూడా పర్వాలేదు, బాగానే ఉంది సార్. ఇది కాయ ఉంది. ఇప్పుడు ఆకు పలసగా ఉంది కదండి. ఆకు పలసన పైపెచ్చు. దీని వల్ల ఏంటంటే వాటన్నిటికీ 3 సార్లు కూడా, దీనికి 2 సార్లు స్ప్రే అనిపించింది మాకు. ఎందుకంటే తెల్లదాం పచ్చదాం కూడా కొంచెం తక్కువ, దీనికి పురుగు కూడా పెద్దగా అనిపించలేదు మాకు. తృప్తిగా ఉంది సార్. ఇది మటుకు చాలా తృప్తిగా ఉంది. మీ ఊర్లో వేసారు కదండి, చాలా మంది వాళ్ళందరూ ఏమంటున్నారండి? తృప్తిగా ఉంది సార్, పర్వాలేదు, తృప్తిగా బాగానే ఉంది. సీడ్ వేసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు వేస్తారండి? కంపల్సరీ వేస్తాం సార్. ఈసారి ఇంకా మేము తొలిసారి కాబట్టి కొద్దిగా నెక్స్ట్ ఇయర్ ఇంకా మరిగిన తీసుకునే ఛాన్స్ మాకు మీరు అవకాశం ఇచ్చారు. బాగుంది సార్.